ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రాణాత్మ మీద యుద్ధము. హెస్కేల్ గ్రంథం 18:20. పాపము చేయువాడే మరణము నొందును. ఇంగ్లీష్ తెలుగు మధ్య గల వ్యత్యాసమును స్పష్టముగా గ్రహించుచున్నాం. ప్రాణాత్మ దేహము ప్రభు కొరకే అని ఆత్మపూర్ణులైన దైవజనులు పాటలు పాడారు. అయినను బైబిలు గ్రంథమును అనువదించిన వారు సౌల్ అను పదమును అనువదించుటలో విఫలమయ్యారు. అది మానవుని భౌతిక శరీరంగా ఉన్నది. దేవుడు శాశ్వతముగా అతనిలో ఉంచినది సౌలుగా ఉన్నది. మానవుడు భూమి మీద జీవించుచుండగా సౌలుకు రక్షణ ఇచ్చి వెలిగింపచేసి తన ఆత్మతో స్పిరిట్ నింపి తన నామ మహిమార్థం వాడుకొనుచున్నాడు. క్రీస్తు లేనివారే జీవించుచు మరణించువారు నిత్యజీవం పొందజాలరు. ఇప్పటి నుండి సౌల్ అనే పదమును ప్రాణాత్మగా సంబోధించదము. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మార్కు 8:36. ఆత్మకు బదులుగా ప్రాణాత్మను అమర్చి చదవండి. బ్రతికున్నాడనే పేరు ఉంటుంది కానీ ప్రాణాత్మ విషయములో మరణించిన వాడై ఉండును. ప్రకటన 3:1. మన శత్రువుగా అపవాది మన ప్రాణాత్మను దొంగలించుటలో నిమగ్నమై ఉన్నాడు. యోహాను 10:10. 2 మరణములు గలవు. మొదటిది మామూలు మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. నిషేధింపబడిన పండును తిని దినము నీవు చచ్చెదవు అను దేవుని మాట ప్రకారము ఆదాము యొక్క శరీరము చనిపోలేదు కానీ అతని ప్రాణాత్మ చనిపోయిన గనుక చెట్లు వెనక దాగుకొనెను. దేవుని బిడ్డలారా, మీ ప్రాణాత్మను ప్రభు ప్రేమించున్నాడు. అదే దేవుని ఆలయము. మీ ప్రాణాత్మను అతి పరిశుద్ధ స్థలముతో పోల్చవచ్చును. మహిమగల ఆత్మగా ప్రభు మీలో జీవించున్నాడు. 1 పేతురు 4:14. క్రీస్తు మహిమ నిరీక్షణయే మీ అందున్నాడు. కొలస్సీ 1:27. అయితే అపవాది మన ప్రాణాత్మను తన వైపు లాగుకొనుటకు యుద్ధము చేయుచున్నాడు. నరులను ప్రేరేపించి దేవునికి విరోధముగా పాపం చేయుటలో విజయము సాధించిన నరుని ప్రాణాత్మలోనికి నివాసము చేయుటకు దేవుడు రాడు అని తెలుసుకొని యెషయా 59:2 శరీరేచ్ఛలను కామావిలాసములను రేపుచున్నాడు. మత్తయి 5:29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. దేవుడు ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.